పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో నిరంతర గ్రామంలోని వీధుల్లో ఉన్న మురికి కాలువలు, బోర్లు, బావులు, అలానే ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ల వద్ద బ్లీచింగ్ పౌడర్ వేసి క్లోరినేషన్ కార్యక్రమాన్ని సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు, వైస్ ఎంపీపీ నిమ్మర శేఖర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి గ్రామ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మండల సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు బొత్తాడ గౌరీశంకర్రావు అన్నారు. ప్రతిరోజు ఉదయం గ్రామంలో ఉన్న ప్రధాన కూడళ్ల వద్ద పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని, వీధుల్లో ఏర్పాటు చేసిన కుండీల వద్దనే చెత్త వేయాలని సూచించారు. అలాగే ప్రతిరోజు వీధుల్లోకి గ్రీన్ అంబాసిడర్లు వస్తున్నారని, వారికి ఇంట్లో చెత్తను యథావిధిగా అందించాలని కోరారు. వీధులు ఆరుబయట చెత్తను వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి గుమ్మలక్ష్మీపురం గ్రామంలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండడానికని గుమ్మలక్ష్మీపురం గ్రామం అంతా అన్ని వీధులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ బ్లీచింగ్ చెల్లించడం, అలాగే నమస్తే బాగున్నా అని వెళ్ళిపోయారా డ్యూటీ రైట్.